న్యాయంగా అది ప్రజలకు ఉపయోగపడే పనులకు ఉపయోగించాల్సిన డబ్బు. అందుకని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత నల్ల డబ్బును దాచిపెట్టారనే వివరాల్ని దయచేసి చెప్పండి. శబాష్, పట్టేమని చెప్తున్నారా? కాదు, దేశాన్ని కాపాడమని చెప్తున్నాను. ఎట్టాగో చెప్పండి. డబ్బుని సవ్యంగా ప్రజలకు ఖర్చు చేయబోతున్నాను. మీకు మేమెందుకు చెప్పాలి? మీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా, కమిషనరా, లేక సీఎమా? నానా, నేను పిఎం, పోస్ట్ మ్యాన్. ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్. మీరు చేసేది చట్టవిరుద్ధం అండి. నల్ల డబ్బుని దాచడం, దాచే వాళ్ళకి సహకరించడం కూడా చట్ట విరుద్ధమే. ఏంటే మా దగ్గర దొంగతనం చేయాలో దోచుకోలే, ఆయన సంపాదించిన డబ్బు ఆయన దాచుకున్నారా? ఇంకో తప్పేందే? ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవడం వల్లే ప్రభుత్వానికి నిధులు చాలక ధరలు పెంచాల్సి వస్తుంది. ఇవాళ వాళ్ళు దాచిపెట్టే ఒక్కొక్క రూపాయి పెట్రోల్, కరెంటు బిల్, బట్టలు, మందులంటూ ధరలు పెరిగి రేపది నీ నెత్తి మీదే వచ్చి పడుతుందయ్యా. మీ అయ్యగారు లాంటి వాళ్ళు పన్ను కట్టకపోవటం మీలాంటి వాళ్ళకు చేసే ద్రోహం. అయ్యా, నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, అర్థమైంది. అయ్యా, మీకు ఏ వివరాలు కావాలో అడగండి, నేను చెప్తాను. We can't be dishonest to our profession. నాకిది న్యాయం అనిపించటంలే. ఎవరెవరికి ఇది న్యాయం అనిపిస్తుందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వివరాలు చెప్పొచ్చు. కాదనుకున్న వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేయండి. రావయ్య వెళ్దాం. ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళ మాట్లాడుతున్నాడు. అత్త సొమ్ము మనం చెప్పాలట. ఈయన బట్వాడా చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు. ఆఫీసు రూమ్ ఎంటీగా ఉందే. నాకిది న్యాయం అనిపించటంలే. మీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడికి వచ్చి వివరాలు చెప్తారా లేక ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేస్తారా? దాని గురించి ఆలోచిస్తున్నాం. అలాగే చేయండి. నాకిదే న్యాయం అనిపిస్తోంది. ఐ వాస్ థింకింగ్, ఆలోచన చూస్తే నేషనల్ ఇంట్రెస్ట్ అని మీరు అంటంలో తప్పు లేదనిపిస్తోంది. Hello. మంత్రి గారు, స్వర్ణాభరణాలు, గోల్డ్ బిస్కెట్లు, స్విస్ బ్యాంకులు, గ్రీన్ మనీ, ఇతరులైన బినామీల దగ్గర రొక్కమని మొత్తం 156,60,36,000 రూపాయల నల్ల డబ్బు మీ దగ్గర ఉంది. అందులో సగం నాకు, మిగిలింది మీకు. లేదంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కి. ఏమంటారు? ఎవరు నువ్వు? బాస్. कौन है? బాసురా లుచ్చా. ఎవరు? నీ మొగుడు బాసురా. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. అర్ధైశ్వర్య ప్రాప్తిరస్తు. బాస్. తర్వాత ఎక్కడ శివాజీ? న్యూయార్క్. అన్అఫిషియల్ గా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. కోట్ల కొద్ది డబ్బు మాయమవుతోంది. పెద్ద పార్సల్తో ఏ బండి వచ్చినా వెంటనే చెక్ చేయండి. ఈ డబ్బంతా అమెరికన్ డాలర్స్గా న్యూయార్క్లో ఉన్న శివాజీకి అప్పగించమని చెప్పండి. మంచి పనుల కోసం ఈ సహాయం చేయండి. ఇదిగోండి, ఇదే శివాజీ దగ్గర ఉన్న ఐడెంటిటీ నోట్ సీరియల్ నంబర్. Hello, Mike. Yeah, Aslam. Material received. Hand over the money to the concerned party. Identity 1000 rupees Indian currency. Serial number 5BD714592. I've got a crush on you. I don't
The morning is a breath away, but I'll stay if you obey. ఫ్రెండ్స్, ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్ గా విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి. ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్ కి డొనేషన్ గా మళ్ళీ ఇండియాకి పంపమనండి. ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది. డోంట్ వరీ శివాజీ, ఇక మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ శివాజీ బడ్డీ. Hi, Chef. You got a mail. మనం పంపిన బ్లాక్ మనీ బూమరాంగ్ లా మళ్ళీ మన దగ్గరికే వైటర్ దాన్ వైట్ లా వచ్చింది. ఇది మనం పబ్లిక్ గా ఖర్చు పెట్టచ్చు. లీగల్ గా ఎవరు ఏ ప్రశ్న వేయలేరు. బ్లాక్ మనీ అంతా వైట్ గా మార్చేశాం. ఇక బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళందరినీ వైట్ గా మార్చాలి. అర్థం కాలా శివాజీ? అరెస్ట్ చేసి జైల్లో పెడితే అందరూ అక్కడ వైట్ అండ్ వైటేగా. హలో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, ఇన్వెస్టిగేషన్ వింగ్ ఇవ్వండి. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. సార్, నా దగ్గర ఆదిశేషు, ఆనందరావు లాంటి చాలా మంది పెద్దల బ్లాక్ మనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కాపీలు ఉన్నాయి. మీరు రైట్ చేయడానికి ఉపయోగపడతాయి. వెంటనే ఆ డాక్యుమెంట్స్ మాకు పంపండి. ఓ ఎస్, పంపిస్తాను సార్. అయ్యగారు, అయ్యగారు, ఎవరది? డ్రైవర్ అయ్యగారు, తమను చూడడానికి ఎవరో వచ్చారయ్యగారు. ఏంటయ్యా? కోపడకండి అయ్యగారు, వేరే తమర్ని. ఫ్రమ్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎవరండి లోపలికి వచ్చారు? మినిస్టర్కి ఫోన్ చేయనా? సారీ సార్, వీఆర్ ఫ్రమ్ సిబిఐ. ఏంటయ్యా పెద్ద సిబిఐ? ప్రాణాలతో ఇంటికి పోరు. వేణు, మణి, మీ దగ్గర కోటాను కోట్లు బ్లాక్ మనీ ఉన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? తెలియదు. నాకు తెలుసు. శివాజీ, వాడి దగ్గర బోలెడంత డబ్బు ఉంది. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వారి అకౌంట్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇవేవి అకౌంట్స్ కి రాలేదు. ఈ పంచనామాలో ఒక సంతకం పెట్టండి. కోటాను కోట్ల బ్లాక్ మనీని అమెరికన్ డాలర్స్ గా మార్చి దాచిన నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ రోజు ఒకే సమయంలో రాష్ట్రం మొత్తంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఇళ్లలోనూ, రాజకీయ నాయకుల ఇళ్లలోనూ, వారి కార్యాలయాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ వారు, సిబిఐ అధికారులు ఆకస్మిక దాడి జరిపారు. వాళ్ల వద్ద ఉన్న కోటాను కోట్ల బ్లాక్ మనీని స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత, హవాలా, విదేశీ కరెన్సీని అక్రమంగా దాచిమించిన నేరాల కింద వందలాది మంది నగర ప్రముఖులు, పెద్దలు ఖైదు చేయబడ్డారు. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. లోపలికెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారా? అది రాళ్ళు కొడతారా? గడ్డి పీకుతారా? బొచ్చులు గడుగుతారా? కావాలంటే నీ జైలర్తో చెప్పి కిచెన్లో కూరలు తరిగే పని ఇప్పించనా? అయ్యయ్యో, దానికి పూర్వానుభవం కావాలే. కూర్చున్న చోటే ఒళ్ళలవ్వకుండా నొప్పి లేకుండా చేసే పని ఉంటుంది, చేస్తారా? అదే ఊసలు లెక్కేయటం. దెబ్బ అదర్సు కదా. నువ్వు తప్పు చేస్తున్నావు శివాజీ. నిప్పుతో ఆడుకుంటున్నావు. నన్ను పట్టుకుని ఎంత అవమానించావు. దెబ్బతీస్తాను. నేను మహా సెన్సిటివ్. చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. రెట్టింపు అనుభవించేలా చేస్తాను. చేసి చేసి అనుభవించింది చాలా, ఇంకేంటి నువ్వు చేసేది? నేను ఆదిరా. అనబోయా. ఢిల్లీలో పెట్టిన నిప్పండి, లోకల్ పప్పులు ఉడుకో. మే కమ్ ఇన్. ఎవడా అది? బాస్. ఎవరా మీరు? లోపల రానిచ్చింది ఎవరు? డబ్బు. హలో అయ్యగారు, ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. అరగంట దాకా ఎవరిని లోపలికి పంపకు. సంతకం చెయ్యి.
ఏంటిది చదివి చూడు. కొంపతీసి రాజీనామా లెటరా? శివాజీ ఫౌండేషన్ నిర్మాణ దశలో ఉన్న స్థలం జనావాస స్థలమో లేక ప్రభుత్వ స్థలమో కాదు. కావున దానికున్న అడ్డంకులన్నీ పరిశీలించిన మీదట శివాజీ ఫౌండేషన్ నిర్మాణం కొనసాగించవచ్చునని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది. సంతకం ఏ రాజారెడ్డి. కుదరదు. నువ్వు అడిగిన 50C సంతకం పెట్టు. ఇది ఆదిశేషు గారు డొనేట్ చేసిన సీటు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను సంతకం పెట్టను. ఏ? ప్రొఫెషనల్ ఎథిక్స్. ఏమంటివి? వృత్తి ధర్మం. సంతకం పెట్టు. మినిస్టర్కే కత్తి చూపిస్తున్నావే, నీకేమైనా పిచ్చా? 10,000 మంది స్టాఫ్, 10 అడుగులకు పోలీసు చూస్తూ ఊరుకుంటాను నేను. పొడిచి తప్పించుకుంటా.